మంచి నిద్ర పట్టాలి అంటే మంచం కింద ఉండకూడని వస్తువులేంటి? వాస్తు ఏం చెప్తుందమ్మా, మంచి గాలి, వెలుతురు ఇవన్నీ బాగా ప్రసరిస్తే ఆ గదిలో ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్తుంది. ఇది ఒక నియమం, ఒక పార్శ్వం మాత్రమే. అట్లా ఉన్నంత మాత్రాన అందరికి బాగా నిద్ర పడుతుందా అంటే అంత పాజిటివ్ సమాధానాలు ఒక 50% కూడా రావు. ఎందుకంటే కేవలం గాలి, వెలుతురు బాగా వచ్చినంత మాత్రాన సరిపోదు. దాని మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఒక మంచం వేసుకొని పడుకుంటున్నారంటే చాలామంది ఆ మంచాల కింద సొరుగులు తయారు చేస్తారు. అంటే డ్రాయర్స్ ఆహా! తయారు చేయించేటప్పుడు లేకపోతే అట్లాంటి మంచాన్ని తెచ్చుకొని ఆ డ్రాయర్స్ బయటికి లాగి దాంట్లో పనికిరాని చెత్త చెదారం స్టోరేజ్ సామాన్లు అన్నీ వేసేస్తారు. ఇంక్లూడింగ్ పెళ్ళికి పెట్టిన సామాన్లు కూడా పెట్టేస్తారు. పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారు. దానిపైన పరుపు వేసుకొని పడుకుంటారు. సో వీళ్ళు పడుకున్నప్పుడు కింద మొత్తము డార్క్ ప్యాకేజ్, చీకటి తయారవుతుంది. గాలి వెలుతురు లేని చీకటి, ఆ చీకటి మీద పడుకుంటారు వీళ్ళు. సో ఇది తప్పకుండా నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది. పోనీ అట్లాంటివి లేవనుకుందాం. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకుండే డబ్బు, దశకము ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ భద్రంగా పెట్టాలో తెలియక ఈ మంచానికి ఒక సన్నటి సొరుగులు చేస్తారు. చేసి దాంట్లో ఇవన్నీ వేసి మళ్ళీ సొరుగులు మూసేస్తారు. సొరుగులు ఉన్నట్టు కూడా తెలియదు. వాళ్ళ ఉద్దేశమే అది. ఎవరికి తెలియదు అక్కడ ఉన్నట్టు. మళ్ళీ దానిపైన పడుకుంటారు. ఇది దరిద్రానికి చిహ్నం. ఇది కింద మొత్తం చీకటి లేకపోయినా మీరు మంచం అడుగులో బంగారము, కరెన్సీ నోట్స్, వెండి, రత్నాలు ఇట్లాంటి ధనానికి సంబంధించినవన్నీ కూడా పెట్టేసి దానిపైన పరుపేసి దానిపైన పడుకోవటము దరిద్రానికి సంకేతం. ఉన్న సంపద కూడా క్షీణిస్తుంది. మంచం మీద కూడా పెట్టకూడదు వీటిని. అంటే ధనాన్ని కానీ, నగలను కానీ, డబ్బులను కానీ, రత్నాలు, నగలు వీటన్నింటినీ, కరెన్సీ మంచం మీద పెట్టి లెక్క పెట్టకూడదు. మంచం మీద కూర్చొని లెక్క పెట్టడం గురించి నేను చెప్పటం లేదు. వీటిని మంచం మీద పెడతారు, పెట్టి లెక్క పెడుతూ ఉంటారు. లేకపోతే మళ్ళీ చూసుకొని తుడుస్తూ ఉంటారు నగలని వీటిని. ఇది కరెక్ట్ కాదు. ఇంతే కాకుండా మంచం మీద కూర్చొని వీళ్ళు భోజనాలు కూడా చేస్తుంటారు, ప్లేట్లో అన్నం పెట్టుకొని. ఇది కూడా దరిద్రహేతువే. మంచం మీద కూర్చొని తలదువ్వుకుంటారు, ఇది కూడా దరిద్రహేతువే. సో మంచాన్ని ప్రాపర్గా ఉపయోగించాలి. మంచము మీద మనం రోజుకు 8 గంటలు దాదాపు మంచం మీదే పడుకుంటాం. అటువంటప్పుడు ఆ మంచానికి ఎంత విధమైన మెయింటెనెన్స్ ఉండాలో అంత మెయింటెనెన్స్ చేయాలి. మంచాన్ని ఇంకొక పర్పస్కి వాడకూడదు. ఈ డబ్బులు లెక్కించడానికో దేనికో ఇట్లాంటివన్నీ. ఇవన్నీ దరిద్రహేతువులే. సో మంచం కింద ఇవన్నీ పెట్టుకోవటం కూడా దరిద్రహేతువే. ఇటువంటి ఉన్నప్పుడు ప్రాపర్ నిద్ర రాదు. మంచం కింద ఏమీ ఉండకూడదు, ఖాళీగా ఉండాలి. మంచాల మీద పడుకున్నా, లేచినా, చేసినా కూడా కింద ఖాళీగా ఉండాలి. ఇవన్నీ కూడా ఇంకెక్కడైనా సురక్షితమైన ప్రదేశం చూసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఏ దొంగోడు వస్తాడో ఎప్పుడో ఏం పట్టుకెళ్తాడో అన్నట్టు మంచం కింద పెట్టుకుంటారు, కానీ తలగడ కింద కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా దరిద్రహేతువులు. సో మంచం వరకే వాడుకొని ఇవన్నీ లేకుండా చూసుకుంటే వీళ్ళ సిరి సంపదలు తప్పకుండా వృద్ధి చెందుతాయి. ఎవరికి చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైనా మంచం కింద ఇట్లాంటివి పెట్టుకొని ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. ఇవన్నీ తీసేయండి, తప్పకుండా చాలా చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి.